గర్భసంచిలో లోపాల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటదా? సో, గర్భసంచిలో ఎటువంటి లోపాలుంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? అండ్ దీనివల్ల సంతానలేమి సమస్య వస్తదా? అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో, స్కాన్ అనేది కామన్‌గా చేస్తామండి. సంతానలేమి సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా మేము ఖచ్చితంగా స్కాన్ చేస్తాము. స్కాన్‌లో గర్భసంచిలో మనం చూసుకోవాల్సిన ముఖ్యమైనదేంటంటే, గర్భసంచి ఆకారం అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? సో, గర్భసంచిలో ఎన్నో డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ అనేవి చూస్తూ ఉంటాము. కొన్నిటి వల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడం గూడా మనం చూడొచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా నిలబడకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో, ప్రధానంగా ఏంటంటే పుట్టుకతో గర్భసంచి షేప్ అండ్ సైజ్ అనేది ఎలా ఉంటుందో, అది సైజ్ అనేది వచ్చే కొద్దీ పెరుగుతుంది. అండ్ పిల్లలు పుట్టే వయసుకొచ్చేసరికి గర్భసంచి సైజ్ కరెక్ట్‌గా ఉంటే మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ పుట్టుకతోనే కొన్ని లోపాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో, పుట్టక ముందు బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి యూట్రస్ అనేది, గర్భసంచి అనేది 2 భాగాలుగా ఉంటుంది. అండ్ ఈ 2 భాగాలు కలిపి ఒకటయ్యి ఒక సింగిల్ యూట్రస్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, ఈ 2 భాగాలనేవి ఒక్కొక్కసారి అలాగే ఉండిపోవచ్చు. బైకార్నేట్ యూట్రస్ అని అంటాము. 2 భాగాలు కలిసినా కూడా మధ్యలో ఒక అడ్డుగోడలాగా ఉండొచ్చు. సెప్టేట్ యూట్రస్ అని అంటాము. కొంతమందికి బై బర్త్ ఒక భాగం అసలు ఉండకపోవచ్చు. యూనికార్నేట్ యూట్రస్ అంటాం. కొంతమందికి అన్ని బానే ఉన్న గర్భసంచి సైజ్ చిన్నగా ఉండొచ్చు. హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం. ఇలా రకరకాల లోపాలనేవి గర్భసంచిలో మనం చూస్తూ ఉంటాం. సో, ఈ లోపాలనేవి బై బర్త్ ఉంటాయి. కాకపోతే ఇది కనిపెట్టడానికి యూజువల్లీ వీళ్ళకి పెళ్లి గాక ముందు మేజర్ సింప్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందికి కడుపు నొప్పి అనేది పీరియడ్ టైంలో ఎక్కువగా చూడొచ్చు. బట్ ఇది నార్మల్‌గా గూడా కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి పెద్దగా డిఫరెన్షియేట్ చేసే పాయింట్ అనేది ఏమీ ఉండదు. రెండోది, ఒక్కొక్కసారి ఏదైతే అడ్డుగోడ నిలువుగా ఉంటదో అదే అడ్డంగా అడ్డుగోడలాగా ఉంటే మనకి మెన్సెస్ అనేది ఆగిపోయి కడుపు నొప్పి రావడం అనేది చూస్తాం. సో, ఈ లోపాలు ఉన్నాయి అనేసి మనకి మేజర్‌గా సింప్టమ్స్ ఉండకపోవచ్చు. యూజువల్లీ పిల్లలు లేరు అని మా దగ్గరకొచ్చి స్కానింగ్స్ అయి చేస్తున్నప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. సో, ఈ లోపాలు గూడా మనకి ఇంతకుముందు 2D అల్ట్రాసౌండ్ స్కాన్స్‌లో పెద్దగా డిఫరెన్షియేట్ చేయడం కుదరకపోయేది. బట్ ఇప్పుడు 3D అల్ట్రాసౌండ్ చేస్తే మనకి స్కాన్‌లోనే చాలా డయాగ్నోసిస్ అనేది క్లియర్‌గా తెలుస్తది. అండ్ ఎటువంటి లోపాలు ఉన్నాయనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఇంతకుముందు మెయిన్‌గా లాప్రోస్కోపీ చేస్తే తప్ప ఏం ప్రాబ్లమ్ ఉంది, ఎటువంటి లోపాలు ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది ఏంటి అనేది మనం చూడలేకపోయేవాళ్ళం. సో, సెప్టమ్ అంటే నిలువుగా అడ్డుగోడ ఉన్నప్పుడు దాన్ని సింపుల్‌గా హిస్టోస్కోపీ ద్వారా మనం కరెక్ట్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 భాగాలుగా ఉంటే మాక్సిమం వీళ్ళకి యూజువల్లీ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయము. ఒక్కొక్క భాగం చిన్నగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడతది కానీ నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశం కొంచెం ఉంటుంది. సో, ఈ గర్భసంచి సైజ్ చిన్నగా ఉండడం కూడా చూస్తాము. సైజ్ చిన్నగా ఉన్నప్పుడు 3 నెలలు, 6 నెలలు హార్మోన్స్ ఇస్తే కొంచెం సైజ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ కూడా వస్తాయి. వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. సో, అందరికీ కూడా ప్రెగ్నెన్సీ రాదు అనైతే ఉండదండి. కాకపోతే వాళ్ళకున్న లోపాల వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో, ఎక్కువ శాతం సైజ్ చిన్నగా ఉండడం వల్ల, లేకపోతే ఒక భాగంలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల, ఆ భాగం చిన్నగా ఉండడం వల్ల ఎర్లీ డెలివరీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, సైజ్ యాక్చువల్లీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే నార్మల్ ఒక యూట్రస్‌లో, ఒక గర్భసంచిలో ఒక్కొక్కసారి 2, 3 బేబీస్ కూడా మనకి ప్రెగ్నెన్సీస్‌లో చూస్తూ ఉంటాం. సో, ఒక గర్భసంచి, నార్మల్ సైజ్ గర్భసంచి 2, 3 బేబీస్‌ని అకామిడేట్ చేసినప్పుడు కొంచెం చిన్నగా ఉన్న గర్భసంచి ఒక బేబీనైతే ఈజీగా అకామిడేట్ చేస్తది. సో, యాక్చువల్లీ సైజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ అడ్డుగోడ ఉంటే మనం ఈజీగా హిస్టోస్కోపీ ద్వారా దాన్ని తొలగించొచ్చు కాబట్టి హిస్టోస్కోపీ, సెప్టల్ రిసెక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. సో, గర్భసంచి లోపాల వల్ల యూజువల్లీ ప్రెగ్నెన్సీ రావడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు కానీ అది నిలబడి అబార్షన్ అవ్వకుండా, ఎర్లీ డెలివరీ అవ్వకుండా ఉండడం మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో, ప్రెగ్నెన్సీస్ వీళ్ళకి న్యాచురల్‌గా రావడానికి చాలా మంచి ఛాన్సే ఉంటుంది కానీ ప్రోగ్రెస్ అనేది మన చేతిలో ఉండదు. ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.